సార్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ, అపీరియన్స్లో కానీ, బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ. సంక్రాంతికి ఒక ఒక అవుట్ స్టాండింగ్ ఫిల్మ్తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ పోతుందా? అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటిన్యూ సంక్రాంతికి వస్తున్నారు. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారు అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తర్వాత తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకులు సినిమాలో ఇది అసలు మీకు నథింగ్. చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ డియోల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి.